హలో అండి, అందరికీ నమస్కారం. నేను డీమార్ట్లో షాపింగ్ చేశాను. ఈ ఐటమ్స్ నేను అందరికీ చాలా చాలా రికమెండ్ చేస్తాను. మంచి డీల్స్ అయితే ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడ స్నాక్ ప్లేట్స్గా మాలమన్ ప్లేట్స్ తీసుకున్నాను. చాలా నచ్చేసాయి ఈ డిజైన్. నాకు 6 తీసుకున్నాను. ఇక్కడ మీరు పిక్చర్లో చూస్తున్నది 3D బటర్ఫ్లైస్ అండి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి. హాయ్ అండి, వెల్కమ్. ఇక్కడ నేను డీమార్ట్లో పర్చేస్ చేసిన ఐటమ్స్ ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. ఇక్కడ మాలమైన్ స్నాక్ ప్లేట్స్ అనమాట 6 తీసుకున్నాను. ఈ డిజైన్ నాకు చాలా నచ్చింది. చాలా అందంగా ఉన్నాయి ప్లేట్స్ కూడా. స్టిక్కర్స్ రిమూవ్ చేసేస్తే ముందుగా మనకు ఆ స్టిక్కర్ మార్క్ అనేది పడకుండా ఉంటుంది. చాలా బాగున్నాయి ఇవి. అలాగే నేను ఒక 2 సెట్ తీసుకున్నానండి. ఇది పెప్పర్ సాల్ట్గా యూజ్ చేసుకోవచ్చు. మేము పెప్పర్ అంతగా యూజ్ చేయం కాబట్టి నేను ఒక దానిలో సోంపు వేసాను, ఇంకొక దానిలో సాల్ట్ వేసుకున్నాను. సోంపు మేము ఎవ్రీ మీల్ తర్వాత కన్జ్యూమ్ చేస్తుంటాము, అందుకని నేను సోంపు యూజ్ చేసుకుందామని దీనిలో వేసాను. చాలా చాలా క్యూట్గా ఉన్నాయి ఈ బాటిల్స్. పైన స్టీల్ వచ్చిందండి మూత, ఫినిష్ అనేది. ఇక్కడ మనకు కిందేమో గ్లాస్ ఉంటుంది. ఇలా మనము రౌండ్గా రొటేట్ చేస్తుంటే చిన్న చిన్న హోల్స్, పెద్ద హోల్స్ రకరకాల సైజెస్లో ఉంటాయన్నమాట. చాలా నచ్చేసాయి. 2 పీస్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ చూసారా, ట్రే చాలా అందంగా ఉందండి. నాకైతే చాలా చూడగానే నచ్చేసింది. ఎంత అందంగా ఉంది, రిచ్గా ఉందన్నమాట. ఆ లీవ్స్తో డిజైన్ చూసారా, జూమ్ చేస్తున్నాను చూడండి ఎంత అందంగా ఉందో అసలు. ఇది ప్రైస్ మీరు గెస్ చేసి నాకు కమెంట్ చేయండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. నెక్స్ట్ నేను ఏం తీసుకున్నానో చూపిస్తాను. ఇక్కడ నువ్వులు తీసుకున్నానండి. తెల్ల నువ్వులు 1/2 kg తీసుకున్నాను. ఇది కూడా మనకు బయట గ్రాసరీ స్టోర్స్ కన్నా కొంచెం బెటర్ ప్రైజెస్కే దొరుకుతాయండి డీమార్ట్లో. అందరికీ తెలియంది కాదు. ఇక్కడ మంచి డీల్ అండి ఇది. గులాస్ జాగ్రీ పౌడర్ అనమాట. తప్పకుండా పర్చేస్ చేయండి. యాగ్మార్క్ సర్టిఫికేట్ కూడా ఉంది వీళ్ళకి. చూస్తున్నారా, కార్నర్లో యాగ్మార్క్ సర్టిఫికేట్ కూడా ఉంది. 1 kg 2 packs తీసుకున్నాను. జాగ్రీ పౌడర్ అయితే మేము ఎక్కువ యూజ్ చేస్తుంటాము. ఇంకొకటండి, డీమార్ట్లో మీరు మిల్లెట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళైతే తప్పకుండా డీమార్ట్లోనే కొనండి. ఎందుకంటే బయట లోకల్ సూపర్ మార్కెట్స్ కన్నా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకు దొరుకుతాయండి. నేను ఎవ్రీ టైము మారుస్తూ ఉంటాను. ఈసారి లిటిల్ మిల్లెట్, కోడో మిల్లెట్, అలాగే బార్న్ యార్డ్ మిల్లెట్ తీసుకున్నాను. మేము రెగ్యులర్గా మిల్లెట్సే తింటుంటాము. సో ఇక్కడ 3D బటర్ఫ్లైస్ చూసారు కదండి, 89 రూపీస్ అనమాట. అలాగే సాంబా వీట్ రవ్వ చాలా హెల్దీ అండి, హై ఫైబర్ అనమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది. అలాగే బట్టలు మనము డ్రై చేయడానికి రోప్స్ వాడుతుంటాం కదండి, బయట దొరికే రోప్స్ కన్నా ఇది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ చూసారా, మనకు వైర్ కూడా నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. హుక్స్ కూడా ఇచ్చారు, 2 హుక్స్. చాలా స్ట్రాంగ్గా ఉందండి. మామూలుగా మనకు బయట దొరికే రోప్స్ అంత స్ట్రాంగ్గా ఉండవు, స్లోగా అవి తెగుతూ ఉంటాయి. ఇక్కడ 3D బటర్ఫ్లైస్ టీవీ యూనిట్ పక్కన స్టిక్ చేశాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. వాల్ అయితే నేను ఎప్పుడు అలా చూస్తూనే ఉంటాను అనమాట. అంత అందంగా ఉన్నాయి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అంటే 3 కలర్స్లో దొరుకుతాయండి. సిల్వర్, అలాగే మల్టీ కలర్ దొరుకుతుంది, అలాగే మనకు స్కై బ్లూ కలర్లో కూడా దొరుకుతుంది. 3 కలర్స్ అయితే డీమార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. తప్పకుండా పర్చేస్ చేయండి. ఒక ప్యాక్లో మనకు డిఫరెంట్ సైజెస్ 12 బటర్ఫ్లైస్ అయితే వస్తాయండి, 3D బటర్ఫ్లైస్. ఈ లీఫ్ బౌల్ని కూడా నేను డీమార్ట్లో పర్చేస్ చేశాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను డైనింగ్ టేబుల్ పైన పెట్టుకుంటాను. ఫ్రూట్ బౌల్ లాగా యూస్ చేస్తున్నాను. రకరకాల ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, మనం వెజిటేబుల్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు అండి. కానీ నేను ఫ్రూట్స్ పెట్టుకుంటే అందంగా అనిపించింది, అందుకని డైనింగ్ టేబుల్ మీద అలా ఫ్రూట్స్ మాత్రం ఉంచి పెడుతున్నాను. ఇక్కడ బనానాస్ పెట్టి చూపిస్తున్నాను చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎప్పుడు రెగ్యులర్గా దొరికే ఫ్రూట్ బౌల్స్, వెజిటేబుల్ బౌల్స్ కాకుండా ఇలా ట్రై చేయండి. ఇది చాలా యూనిక్గా అనిపిస్తుంది. అలాగే కిచెన్లో కుకింగ్ ఆయిల్స్ పెట్టుకోవడానికి నేను ఈ ట్రే తీసుకున్నాను. దీనిపైన మనము ఇలాగే పెడితే ఆయిల్ అంతా స్పిల్ అవుతుంది కాబట్టి ఇలా ఒక షీట్ వేస్తున్నాను. ఇలా షీట్ వేసి చక్కగా ఆయిల్స్ అన్నీ మనం అరేంజ్ చేసుకుంటే చాలా నీట్గా, క్లీన్గా అనిపిస్తుంది. కిచెన్లో ఆయిల్స్ అవి అలా స్పిల్ అవ్వకుండా చాలా ఈజీగా ఉంటుందండి మన పని అనేది.
సో ఇలా అన్ని ఆయిల్స్, గీ అన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నాను, నేను యూస్ చేసే ఆయిల్స్, గీ అన్నీ. అంతేనండి, నేను డీమార్ట్లో ఈ ఐటమ్స్ అయితే పర్చేస్ చేశాను. తప్పకుండా మీరు కూడా మిల్లెట్స్ అయితే తప్పకుండా తీసుకోవాల్సిన ఐటమ్ అండి. మీరు డీమార్ట్లో రెగ్యులర్గా షాపింగ్ చేస్తారా? అయితే మీరు ఏ ఐటమ్స్ ఎక్కువగా కొంటుంటారో కమెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.